ఈ ప్రపంచంలో అందరికీ భయం ఉంటుంది. నేను ఇది చేయగలుగుతా? నా వల్ల అవుతుందా? అని చాలా చేసే వర్క్స్ అన్నీ చాలా వరకు పెండింగ్‌లోనో, లేదంటే భయపడుతూ పనిచేయడం మానేస్తారు. కానీ ధైర్యంగా ముందుకు నీకు నువ్వు చెప్పుకుంటే, ఏం జరిగినా నేను ముందుకు వెళ్తాను అని మీ పని సక్సెస్ అవుతుంది. మీరు చేసే ఏదైనా గోల్ గానీ, మీరు చేసే ఏ వర్క్ అయినా సరే సక్సెస్ అవుతుంది. కానీ నీ లోపల వచ్చే భయం ధైర్యంగా మారాలి. అలా ధైర్యంగా మారాలంటే నేను మీకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయి ట్రావెల్ చేసే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి, ఆ అమ్మాయిని ట్రైన్‌లోంచి తోసేస్తే ట్రైన్‌లోంచి కింద పడి ఆ అమ్మాయి కాలు పోతుంది. కానీ ఆ అమ్మాయి డ్రీమ్ ఏంటంటే ఎలాగైనా సరే ఎవరెస్ట్ ఎక్కాలి అని. ఎవరెస్ట్ అంటే తెలుసు కదా! మౌంట్ ఎవరెస్ట్. మనం ఎవరన్నా అయితే అది ఎక్కడానికన్నా ట్రై చేస్తామా? ఫస్ట్ క్వెషన్. అలా మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మనం ముందుకు వెళ్తామా? సెకండ్ క్వెషన్. మన మైండ్ మనకి ఏ డైరెక్షన్ తీసుకెళ్తది? అప్పుడు వద్దులే చాలు నేను ఇక్కడితో ఆపేస్తాను. నాకింక ఏమీ లేదు. నా లైఫ్ అయిపోయింది. నా కాళ్ళు కూడా లేదు. నేను మౌంటైన్ ఎక్కలేను అని గాని ఆ అమ్మాయి అనుకునుంటే, ఆ అమ్మాయి రికార్డ్ క్రియేట్ చేసేదా? ఆ అమ్మాయి పేరేంటంటే అరుణిమ. మాక్సిమం అరుణిమ సింహ అంటే అందరికీ తెలిసుంటుంది. ఆ అమ్మాయికి కాలు ప్రాబ్లమ్ ఉన్నా పెట్టుడు కాలు అంటారు కదా! పెట్టుడు కాలుతో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. అలా మన డ్రీమ్ గానీ, గోల్ గానీ అచీవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మీ గోల్ ఏంటో రాయండి. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత మీ గోల్ ఏంటి? ఆ గోల్ కోసం మీరు ఏం చేస్తున్నారు? రాయండి. నెక్స్ట్ ఆ గోల్ ఎంత దూరం ఉంది? మీ ఐడియా ఏంటి? మీరు ఏం చేయాలనుకున్నారు? ఫ్యూచర్ ఏంటి? అది రాయండి. ట్రైన్‌లోంచి పడిపోయి కాలిపోయిన అమ్మాయి సాధించగలిగింది. మనం ఎందుకు సాధించలేం? లైఫ్ అంటే ఈజీనా? కాదా? మనకు ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించగలమా? సాధించలేమా? సో, ఫ్రెండ్స్ ధైర్యంగా ముందుకెయ్యాలి. ఎలాంటి ధైర్యం అంటే ధైర్యం అంటే భయం లేని స్థితి కాదు. అంటే మనం ఏ స్టేజ్‌లో ఉన్నామో ఆ స్టేజ్ ఇప్పుడు సపోజ్ మనం ధైర్యంగా ఉన్నామంటే మనం భయం లేదని కాదు. ఆ భయంతోనే ముందుకు వెళ్ళడాన్ని ధైర్యం అంటారు. ఇప్పుడు మనం దెయ్యం సినిమాలు చూస్తాం కదా! దెయ్యం సినిమాలు చూసేటప్పుడు మనందరికీ భయం ఉంటది. కానీ ఏం చేస్తాం? ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. ఇంకా ఏమవుతుంది? నెక్స్ట్ సీన్ ఏమవుతుంది? నెక్స్ట్ సీన్ ఏమవుతుంది? ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా! లైఫ్ కూడా అంతే. లైఫ్‌లో కూడా మనం ఏదైనా గోల్ సెట్ చేసుకొని దాన్ని క్లియర్ చేయాలంటే ఒక దెయ్యం సినిమా చూసినట్టే. భయపడుతున్నా కూడా సినిమా చూస్తాం కదా! అలాగే భయపడుతూ కూడా ముందుకెళ్ళాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఎప్పుడు స్కూల్‌లో లాస్ట్ బెంచ్‌లో కూర్చునేటోడు. ఎక్కువ మాట్లాడేటోళ్ళు కాదు. ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. ఎప్పుడైనా స్టేజ్ మీదకి రమ్మంటే రావడానికి భయపడేవాడు. అలాంటి అబ్బాయి ఒక్కసారిగా జస్ట్ స్టేజ్ మీదకొచ్చి మైక్ పట్టుకొని హలో అంటాడు. అంటే నెక్స్ట్ ఈరోజు ఒక 20, 30 ఒక స్కూల్‌కి జాయిన్ అయినప్పటి నుంచి రాని అబ్బాయి ఒక 30 డేనో, 31st డేనో లేదంటే అలా స్టేజ్ మీదకొచ్చి మైక్ పట్టుకొని మాట్లాడితే అందరూ అతనికి ఫ్యాన్స్ అయిపోతారు. ఎందుకు అంటే అతని భయం వదిలేసాడు. భయం వదలలేదు. భయంతో ముందుకెళ్ళాడు. అలా భయంతో ముందుకెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. అలా అటెన్షన్ గ్రాబ్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ధైర్యం వస్తది. అలా ఆటోమేటిక్‌గా ధైర్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్‌లో ధైర్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పటికైనా రెడీగుండు. ఏ పర్ఫెక్ట్ మూమెంట్‌ని చూస్ చేసుకోవద్దు. ఈరోజు టైం అయిపోయింది. నేను రేపు నుంచి చేస్తాను. లేదు నేను ఎల్లుండి చేస్తాను. ఈరోజు పర్ఫెక్ట్ టైం కాదబ్బా! రేపైతే ఎక్సలెంట్ ఉంటది. అందులో రేపు నా బర్త్‌డే కూడా. నా బర్త్‌డే నుంచి స్టార్ట్ చేస్తాను. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఈ మంత్ అయిపోనీలే, ఈ ఇయర్ అయిపోనులే అలాంటివి కాదు. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయొద్దు. దొరికిన టైంని పర్ఫెక్ట్ చేసుకో. ఎలా ఉండాలంటే ఒక్క స్టెప్ ఫార్వర్డ్. నువ్వు వేసే అడుగుకి కనీసం నీ వాయిస్ కూడా భయపడిపోవాలి. ఆ భయం లోపల ఉంటది కదా! ఆ భయం భయపడాలి. అలా ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళినప్పుడు నీ లోపలుండే భయం చనిపోయి ధైర్యం వస్తుంది. అలా నువ్వు 10 సార్లు ముందుకెళ్ళావనుకో, 11 సారి ఆటోమేటిక్‌గా నీ ధైర్యమే నిన్ను ముందుకు లాగుతది.
ఈ వరల్డ్‌లో అందరికి ఒకటి కావాలి. అదే ధైర్యమైన, భయం లేని గుండె. ఎందుకంటే మనకు చిన్న ప్రాబ్లమ్ వస్తేనే మనం భయపడిపోతాం. అమ్మో! ఏమైపోతదని. కానీ ఎప్పుడైతే నీ హార్ట్ చాలా ధైర్యంగా, నీ మనసు, మైండ్ అన్నీ ఎప్పుడైతే ధైర్యంగా ఉంటాయో నువ్వు హ్యాపీగా సక్సెస్ అయ్యి నీ లైఫ్‌లో ముందుకెళ్తావు. అందుకు కామెంట్ చేయండి. ఏమని? నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే డే ఈజ్ యువర్స్. ఈరోజు మీదే. థ్యాంక్ యూ సో మచ్.